దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిండితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. నిండితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. 43, 44 అధ్యాయాలలో హేమాధిపంత్ ఏం చెప్పారో ఆ విషయాలను ఇప్పుడు మనం పారాయణం చేద్దాం. బాబా మహాసమాధి చెందడం, దాని గురించి 42వ అధ్యాయంలో మనం విన్నాం. 42వ అధ్యాయంలో విన్నదానికి తోడుగా 43, 44 అధ్యాయాలలో కూడా హేమాధిపంత్ ఆ మహాసమాధికి సంబంధించినటువంటి ముందు ఏ రకంగా సన్నాహాలు జరిగాయో అవి 42వ అధ్యాయంలో మనకు చెప్పడం జరిగింది. ఈ 43, 44 అధ్యాయంలో మహాసమాధికి సంబంధించినంత వరకు ఆయన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కలిగించినటువంటి ప్రేరణ, రకరకాల భక్తుల మధ్య ఉండేటువంటి కొన్ని ఆలోచనలకు ఆయన ఏ రకంగా ఒక స్పష్టమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడో కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. దేహాన్ని విడిచిపెట్టడం, అందుకనే చెప్తారు చూడండి, చాలామంది అడగవచ్చు ఆయన కూడా చనిపోవడం ఏమిటండి అని, ఆయనకు కూడా మరణం ఏమిటండి అని. కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా అవతరిస్తే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. రూపం ధరిస్తే రూపం విడిచిపెట్టవలసిందే. తప్పదు తప్పదు తప్పదు. రూపముతో మాత్రమే ఉండడం ఎక్కడా లేదండి. అట్లాంటి చైతన్య స్వరూపులు ఎవరైతే ఉంటారో, అందుకనే చెప్తారు చూడండి, పుట్టుట నిజము గిట్టుట నిజము, మధ్యది అంతా నాటకం. హనుమాచార్య వారు చెప్పినట్టుగా ఆ పుట్టడం, కనిపించడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం. అందుకని వాసాంసి జీర్ణాని యథా విహాయ నవా నిగృహ్ణాతి నిరోపరాణి తథా శరీరాన్ని విహాయ జిన్న. ధీర ఎక్కడ కూడా వాళ్ళకి మామూలుగా మనం పాత చొక్కా, కాస్త మాసిపోయిన చొక్కాని విడిచిపెడతాం, అట్లాగే వాళ్ళంతే శరీరాన్ని విడిచిపెడుతున్నారు. అట్లా ఆ విడిచిపెట్టిన దాన్ని మనం ఏం చేస్తున్నాం, నేలలో ఉంచుతున్నాం, లేకపోతే దహనం చేస్తున్నాం. అది మహానుభావులకు, యోగీశ్వరులు లేదు. అట్లాంటి ఆ మరణం ఏదైతే ఉందో దాన్ని ముందుగా సూచించారు బాబా. అలాగే మరణం అనేటువంటి దాంట్లో ఎక్కడా ఆయన అధైర్యపడలేదు. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి స్థితిలో కూడా ఏం చేయాలో మరణించేటప్పుడు అంత్యకాలం అనేటువంటిది అందరికీ తప్పదు. కానీ అంత్య సమయంలో అట్లా ఏదో మాట్లాడుతూ ఒరిగిపోతుంటాం. అయ్యో చనిపోతున్నాడండి, కంటెదురుగా చూచి కూడా మనం ఏం చేయలేం. ఈ మధ్యనే ఒక టీవీలో మీరు చూసి ఉండొచ్చు, పక్కనే ఒరిగిపోతున్నారంతే, ఎవ్వరేం చేయలేరండి, ఎవ్వరేం చేయలేరు, అంతే కొలాప్స్ అంటుంటారు గుండె. కానీ కొంతమంది మహానుభావులు, యోగీశ్వరులు ఆ మరణ సమయం ఆసన్నమవుతున్నదని తాము తెలుసుకొని ఆ మరణించేటప్పటికీ దేహంతో వాళ్ళు ఏవేవైతే కార్యాలు చేశారో ఆ కార్యాల యొక్క ఆ ఫలము లేకపోతే ఏదైనా ఆశించి కాదండి, వాళ్ళు చేయాలి, చేశారు, వెళ్ళిపోతారంతే. అట్లాగే ఈ మరణానికి సంబంధించినటువంటి మరి అట్లాంటి వాళ్ళు మరి కొన్ని కార్యాలు చేశారు. ఇప్పుడు ఉదాహరణకు సత్యత్తులు 43, 44 అధ్యాయంలో సాయిబాబా శరీరాన్ని విడిచిపెట్టారు, మహాసమాధి చెందారు. మరి ఆయన ఏం చేశాడు మరణానికి ముందు? అవన్నీ మామూలుగా మనం ఏం చేస్తామంటే, మనం ఎవరన్నా
ప్రాణం విడిచేదానికి ముందుగా కొంత తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు ఏ రామాయణమో ఏ భాగవతమో ఏదో వింటారు. అంటే చెవులతో అలా విన్నందువల్ల వాళ్ళ మనస్సుకు ఒక రకమైనటువంటి శాంతి కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. అట్లాంటి ఆ రకంగా ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి ఎట్లయితే ఉందో అలాగే బాబా కూడా చేశాడండి. అందుకే ఇక్కడ ఈ 43-44 అధ్యాయాలలో దాన్ని బాబా ఒక పాటించడం, ఆ సాంప్రదాయం ఎలా అయితే అంటే వెళ్ళిపోయేటప్పుడు శరీరం విడిచిపెట్టే ముందుగా ఏ రకంగా దేహ త్యాగం చేస్తున్నారో బాబా, ఆ దేహత్యాగానికి ముందు 11 రోజులట బాబా 2 పర్యాలుగా పారాయణం చేయించారటండి. దాదాపుగా ఆయన ఆ రామాయణం విన్నారండి. ఆయన ఉదయం అనేటువంటి పురోహితుడిని పిలిపించి ఆయన రామాయణాన్ని విన్నారు. మధ్యాహ్నము ఉదయం పూట బాబా రామాయణం వినడం ఎందుకండి? అదే ఇప్పుడే మనం విన్నాం చూడండి, వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా దేహం విషయంలో ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా బాబా ప్రవర్తిస్తూ ఒక పురోహితుడిని పిలిచి ఆ రకంగా విన్న విషయాన్ని ఇక్కడ చెబుతూ బాబా పరిపూర్ణ ఆ 2-3 రోజులకు ముందు ఆయన బయటికి వచ్చి భిక్షాటనకు సంబంధించినటువంటి విషయాలు అంటే భిక్షకు వెళ్ళడం అనేది మానేశారట. మసీదులోనే కూర్చొని ఉండేవారట. చివరి వరకు కూడా చైతన్యంతో ఉండేవారట. అందరికీ ధైర్యాన్ని చెప్పారు. ఇప్పుడే మనం పోయిన అధ్యాయంలోనే గుర్తు చేసుకున్నాం, బూటీకి కూడా ఆ ధైర్యం కలిగించలే, లేదా దీక్షిత్ గారికి ఆ ధైర్యం కలిగించలే. దీక్షిత్ గారు బూటీ వెళ్ళిపోగానే భోజనం చేయబోతూ ఉండగా నోట్లో ముద్ద పెట్టిపోతుండగా వార్త వినడం అండి. స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు మసీదుకు పోయి ఏడవడం ప్రారంభించారట. కొంతమంది పెద్దగా ఏడ్చారు, కొంతమంది వీధుల్లో పడి ఏడుస్తున్నారటండి, కొందరు తెలివి తప్పి పడిపోయారట. అందరి కళ్ళల్లో నీళ్లు కాలువల్లాగా పారుతున్నాయి. అందరూ విచారగ్రస్తులైపోయారట. అప్పుడు కొంతమంది జ్ఞాపకం చేసుకున్నారట, మళ్ళీ నేను 8 ఏళ్ల బాలుడిగా ప్రత్యక్షమవుతాను అనేది మూలములో ఉందా, లేకపోతే మళ్ళా 8 ఏళ్ల బాలుడు అనేటువంటి దాంట్లో అన్వయం చేయడంలో రకరకాలుగా ఎవరెవరో ఏదేదో అన్వయం చేస్తున్నారు. కానీ బాబా మహాసమాధి చెందడానికి ముందు నా తర్వాత ఇంకొక అవతారం అని కానీ అట్లాంటిది ఏమీ చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఏమిటి ఇట్లా చెప్తున్నారని మనకు ఆలోచన కలగవచ్చు. కృష్ణుడు ఏ రకంగా అయితే 8 ఏళ్ల తర్వాత తన అవతారాన్ని ప్రకటించారో ఆ రకంగా భావించుకున్నారు కొంతమంది భక్తులంతే. అంతేగాని ఇంకొక అవతారము ఇంకొకటి అనేటువంటిది కానే కాదు. సమాధి మాట్లాడుతుంది. నా చైతన్యం మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సాయి అని పిలిస్తే నేను మీకు ప్రత్యక్షమవుతాను. మీకు ఏ కోరిక ఉన్నా, మీకు ఏ సహాయం చేయాలన్నా నేను సంసిద్ధుడిగా ఉంటాను అని బాబా ఆ రకంగా చెప్పారు. కానీ కొంతమంది అనుకున్నారట, మళ్ళీ వస్తాడేమో బాబా. అంతేనండి, ఎప్పుడైనా మనకు బాగా సన్నిహితులైన వాళ్ళు, మనల్ని చాలా గొప్పగా ప్రేరేపించే వాళ్ళు అలా శవమై పడిపోయి ఉంటే ఏమోనండి మళ్ళీ వస్తాడేమోనండి, మళ్ళీ కదులుతాడేమోనండి, నాన్న అమ్మ బంధువులు మమకారంతో వస్తాడు మా నాన్న మళ్ళీ తిరిగి అని అన్నట్టుగానే ఆ రోజుల్లో అంత ఏడుపుతో అంత బాధతో ఆ రకంగా 60 ఏళ్ల పాటు శరీరంలో తిరిగినటువంటి ఆయనను పరమాత్మ అనుకున్నా కూడా ఆ మమకారం అండి నిజంగా. అందుకని సత్యక్త 43-44 అధ్యాయాలు పారాయణం చేస్తూ కొంతమందికి ఏడుపు వస్తుందండి. ఏమిటి? ఎందుకంటే అదొక రకమైన బంధన. మనం ఏదో 10 రోజులు 20 రోజులు లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరితోనైనా కాస్త బాగా సాన్నిహిత్యం ఉంటేనే ఆ వ్యక్తి చనిపోయాడని వినంగానే అక్కడికి వెళ్ళంగానే ఆ శవం చూడంగానే ఒక్కసారిగా ఏడుపు వచ్చేస్తుంది. చాలా తక్కువ మంది యథార్థ స్థితిని తెలుసుకొని నమస్కారం చెప్పి ఆత్మకు శాంతి కలుగు కాక అంటారండి. కానీ ఆ ఉండే బంధన, ఆ బాంధవ్యం, ఆ మమకారంలో ఆ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావించుకుంటూ మళ్ళీ వస్తాడండి బాబా అని అనుకున్నారట. అంతేకాదండి, బాబా పోయిన అధ్యాయంలో అంటే 42వ అధ్యాయంలో హేమాధిపంతు గుర్తు చేసింది ఇక్కడ నేను ఈ మధ్యలో గుర్తు చేస్తున్నాను. ఊటీ అంటే ఎక్కడ ఉన్నారు ఆయన? అప్పుడు పంఢరీపురంలో ఉన్నాడట. 1918 అక్టోబర్ 15వ తారీఖు విజయదశమి రోజున. కానీ కలలో కనిపించారట ఆయనకి. మసీదు కూలిపోయిందిరా. వ్యాపార ధోరణి కలిగిన వాళ్ళు నన్ను చాలా బాధ పెడుతున్నారు. ప్రతిదీ కమర్షియల్. ఆయనకి ఏమిస్తే మనకేమిస్తాడు, ఇదే ఆలోచన. ఎంత చికాకు పరిచారో అర్థం చేసుకోండి. బాబా పంఢరీపురంలో ఉండే పూటికి కలలో కనిపించి చెప్తే ఆయన ఏదో జరిగింది అక్కడ, బాబాని ఏమో బాధ పెట్టుంటారు, ఏదో అయి ఉంటుంది అనుకొని తన శిష్యులతో పాటు షిరిడీకి వచ్చి చూసేటప్పటికి బాబా ఈ రకంగా
మాట్లాడకుండా భౌతిక శరీరంతో అట్లా ఉంటే అందరిలాగా ఆయన ఏడవచ్చు కదా. కానీ యథార్థ స్థితి తెలుసు. ఆత్మ స్వరూపం ఏమిటో బాబా దేహాన్ని ఏ రకంగా ఆయన పరమాత్మ యొక్క దేహం అది మామూలు శరీరం కాదది అని ఆలోచన చేసి బంతిపూలతో మొత్తం శరీరాన్ని కప్పి చక్కగా సంకీర్తన చేశాడటండి. ఎవరు? దాస్గణ్ మహారాజ్. ఎందుకంటే ఆయనకు ఆత్మస్వరూపం యథార్థం తెలుసు. బాబా నాకు గురువు, ఆయన ఆత్మస్వరూపం ఏమిటో నాకు చక్కగా చెప్పినటువంటి సద్గురువు ఆయన. అట్లాంటి ఆయన భౌతిక చనిపోవడం కాదు, పోయింది, ఆయన విడిచిపెట్టింది శరీరమే అని ఆ రకంగా చెప్పినట్టుగా శరీరం సమాధి చెందిన తర్వాత అక్కడ ఆ షిరిడీలో ఒక వివాదం ఏర్పడిందండి. కాస్త హిందువులకు మహమ్మదీయులకి ఏం చేయాలి? శరీరాన్ని ఊరు బయట ఎక్కడైనా గోరి కట్టాలని కొందరు, లేదు ఆరు బయట ఎక్కడన్నా ఉంచాలని మహమ్మదీయులు, గోరి కట్టాలని మహమ్మదీయులు. హిందువులలో చాలా మంది బూటీకి కట్టించినటువంటి ఆ ఇల్లు ఏదైతే ఉందో కృష్ణుడి యొక్క విగ్రహం తెచ్చి ఆ ప్రతిష్ఠ చేసి అక్కడ కృష్ణ మందిరంగా ఉంచుకుందామనుకున్నటువంటి ఆ ఇంటిలో బాబాను, ఆయన శరీరాన్ని ఉంచమని లక్ష్మీబాయి షిండేకి చెప్తే, ఆ మాట బూటీకి చెప్తే హిందువులందరూ అనుకున్నారు అక్కర్లేదు, బాబా సమాధి, బాబా యొక్క శరీరాన్ని వాడాలోనే, బూటీ వాడాలోనే ఉంచాలని వాళ్ళు. లేదండి ఊళ్ళో ఉంచకూడదు, ఆయన మహమ్మదీయుడు కాబట్టి ఊరు బయట ఒక గోరి కట్టి అక్కడ ఉంచాలని అమీర్ షక్కర్ నాయకత్వం వహించాడు. ఈ రకంగా హిందువులు ఒక పార్టీ, మహమ్మదీయులు ఒక పార్టీ అయిపోయినారు. వారిద్దరి మధ్య ఉండేటువంటి ఆ ఘర్షణ, ఆ ఆలోచనలలో కాస్త తేడా వచ్చేటప్పటికి ఇక రాత్రి గడిచిందండి. తెల్లవారేటువంటి కాగడహారతి పరిస్థితి ఏమిటి? 43, 44 అధ్యాయంలో చెప్తున్నారు హేమాధిపన్. తెల్లవారిన తర్వాత ఇక ఏమిటి? ఆయన కాగడహారతి ఎవరు చేస్తారు? అందుకనే చూడండి, బాబా శరీరానికి పరిమితమైనటువంటి శక్తి కాదది, అపారమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి శక్తి ఏదైతే ఒకటి ఉందనుకుంటున్నామో ఆ శక్తి బాబా. అందుకనే చూడండి, ఆ రకంగా కాగడహారతి ఎవరు చెయ్యరు, ఆయన చనిపోయినాడు అని అందరూ బాధపడుతున్నారు, జోగు రాడు అని తెలుసుకొని శ్యామా మేనమామైనటువంటి లక్ష్మణనామ జోషికి బాబా కలలో కనిపించాడటండి. ఆయన వచ్చాడట. బాబాకు చాలా భక్తుడండి ఆయన. వచ్చి ఆయనకు చెప్పాడట, కళలో కనిపించే, లే త్వరగా లే, ఆ జోగ్ ఉన్నారే ఆయన నేను మరణించానని అనుకుంటున్నాడు, అతను రాడు, ఆయన కాగడహారతి చేయడు, నువ్వు వచ్చి పూజ చేసి కాగడహారతి చెయ్యి, ఇవ్వు నాకు కాగడహారతిని బాబా కళలో ఆ లక్ష్మీమామ జోషికి చెప్పడం. ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి అందరూ మౌల్వీలు కొంతమంది ఆ శరీరం చుట్టూ కూర్చున్నారట. ఈయన వెళ్ళేటప్పటికి ఆ ఊళ్ళో ఈయన కాస్త చూస్తే కొంతమంది చాలా మంది భయపడతారండి. ఆయన కొండే మరి పరిస్థితి అట్లాంటిది. ఆ మహమ్మదీయులంతా కాస్త పక్కకు తిరిగారటండి. ఈయన వచ్చాడు, ఆ శరీరాన్ని చూచాడండి. మొహం మీద ఉండేటువంటి ఆ గుడ్డని విప్పి మెల్లగా కాళ్ళ దాకా వచ్చేటప్పటికి కళ్ళల్లో నీళ్లు కలిగి చాలా బాధపడ్డాడు. రోజు వచ్చి ఆ పాదాలకు నమస్కారం చేస్తాడు, కానీ ఏనాడు కూడా హారతి అంటూ ప్రత్యేకంగా చేసిన వ్యక్తి కాదు. బాబా నాకెందుకు ఈ రకంగా చేయమని చెప్పారో కదా, నిజంగా ఈయన శరీరం చాలా విశేషమైంది, దానికి చివరి రోజున ఈ రకంగా నేను హారతిస్తున్నాను కదా అని చక్కగా పూజ చేసి పాదాలకు హారతిచ్చాడట ఆ లక్ష్మణమామ జోషి. జోగుకు అంత ధైర్యం లేదు. జోగు ఆ రకంగా వచ్చి ఆ కాగడహారతి ఇవ్వలేడు. జోగు వచ్చి కాగడహారతి ఇస్తే ఆ మహమ్మదీయులు ఒప్పుకోరు. అందుకని లక్ష్మణమామ జోషికి బాబా కళలో కనిపించి చెప్పడం. చివరికి జరిగింది ఏమిటండి? తగాదాలు ఏమున్నా వాళ్ళల్లో వాళ్ళకి ఏదో మనస్పర్ధలు, అంటే హిందువులు ఏమన్నారు ఈ రకంగా వాడాలోనే ఉంచాలని, మహమ్మదీయులను ఊరి బయట గోరి కట్టమని, ఈ రకంగా జరుగుతున్న ఘర్షణలో చివరికి అప్పుడుండేటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ వారు ఓట్లు వేయాలన్నారు. సరే, అప్పుడు దీక్షిత్ గారు ఉన్నారు, కలెక్టర్ని పిలిపించారు, ఓట్లు కూడా వేయడం జరిగింది. బాబాను వాడాలోనే ఉంచాలేటువంటి ఓట్లే ఎక్కువ వచ్చినాయట. కానీ ఆ నిర్ణయము అంటే ఆ రకంగా వచ్చాయని తెలియక ముందే జరిగింది ఏమిటంటే, హిందువులు మహమ్మదీయులు అక్కర్లేదు, వాడాలోనే ఉంచాడు అని ఒక నిర్ణయానికి వచ్చారటండి. అంటే ముందంతా జరిగినది, ఘర్షణంతా జరిగింది. ఏమో ఇది కూడా బాబా లీలేమో, ఇది కూడా బాబా లీల కావచ్చు. కానీ చివరికి జరిగింది ఆ ఓట్లు ఎన్ని వచ్చాయి, ఎవరికి ఎన్ని వచ్చాయి, ఇవన్నీ ఏమి పూర్తిగా బహిరంగంగా తెలియక ముందే నిర్ణయం అయిపోయింది, పూటీ కట్టించినటువంటి ఇంట్లో ఉంచాలని. బుధవారం నాడు సాయంకాలం ఆ రకంగా
బూటి కట్టించినటువంటి ఆ వాడలోకి తీసుకొని వచ్చి బాబా సమాధిని చేయడం. ఈ రకంగా బాబా సమాధి మందిరం అది. బూటీ కట్టించినటువంటి బూటీ వాడా కాదది, అది బాబా మహాసమాధి మందిరం. విశేషమైనటువంటి గొప్ప మామూలుగా ఎక్కడైనా సమాధి, ఎక్కడైనా ఎవరైనా గురువు గారికి ఆయన శరీరం విడిచిపెట్టినా కానీ, లేకపోతే జీవ సమాధి అయినా కానీ దాన్ని సమాధి అంటారు, లేకపోతే ఆశ్రమము అంటారు, లేకపోతే దర్గా అంటారు, ఇంకొకటి అంటారు. కానీ ఒక్క షిరిడీలో మాత్రమే సాయి సమాధి మందిరం అంటున్నాం, సమాధి అంటున్నాం. సమాధి ఉండేటువంటి స్థలాన్ని ఆశ్రమం అంటాం. మంత్రాలయం వెళ్తాం, దాన్ని ఆశ్రమం అంటున్నాం, బృందావనం అంటున్నాం. అలాగే మీరు ఎక్కడైనా సరండి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధి అంటున్నాం, ఆశ్రమం అంటున్నాం. అనేక చోట్ల అనేక మంది మహానుభావులు యోగేశ్వరులు ఎక్కడన్నా వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టడం కానీ, విడిచిపెట్టకపోయే ముందే జీవ సమాధి చెందినా కానీ దాన్ని సమాధి అంటున్నామే కానీ ఆశ్రమం అంటున్నామే కానీ సాయిబాబా దగ్గరకు వచ్చేటప్పటికి అది మందిరం అండి. మందిరం ఏమిటి, సమాధి ఏమిటండి? అదే విశేషమైనటువంటి విషయం, అదే మనం గుర్తించాల్సిన విషయం. మందిరంలో ఉండేటువంటి ఆ దేవుడని పిలువబడుతున్నటువంటి ఆ మూర్తి ఏదైతే ఉందో, ఆ రూపం ఏదైతే ఉందో దానికి మరణం లేదండి. ఆయన శరీరం ఏదైతే ఉందో అప్పుడే ఆయన సమాధి స్థితిలో ఉండగలిగిన వాడు, ఎప్పుడూ శరీరం ఉన్నప్పుడే. అందుకని ఇక్కడ హేమాది పంత్ చెప్తున్నారు, ఇటుక రాయి విరగడం ఒక దుస్వప్నం జరిగింది, ఒక అశుభమైనటువంటి విషయాన్ని ఆయన చూచారు, బాబాయే చూచారు. ఏమిటి? ఇటుక ఒకటి బాబా ఎప్పుడు తల కింద పెట్టుకునేవారట. పిల్లవాడు ఏదో అటు ఇటు శుభ్రం చేస్తూ ఆ ఇటుక కాస్త కింద పడిపోతే విరిగిపోయింది. బాబా చూచాడు, బాబా అన్నారట, ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది, అది నా జీవితపు తోల్నీడా అన్నారు. దానివల్లనే నేను ఆత్మసంధానం దీనికంతా ఇంకా లోతులోకి వెళ్ళి ఎవరిచ్చారు ఇటుక, ఎందుకంత విశేషంగా, దీని గురించి కాదు మనం ఆలోచన చేయవలసింది. ఆ ఇటుక రాయి ఆ విరిగిపోయినా కూడా ఇది చివరి సమయమే. ధీరులండి. అందుకనే కృష్ణుడికి ముందే తెలిసిపోయింది తన నిర్యాణ సమయం దగ్గరకు వచ్చిందని. భయపడ్డాడా? శ్రీరామచంద్రమూర్తికి ముందే తెలిసింది, ఆయన భయపడ్డాడా? మహానుభావులు ఎవరు భయపడ్డారండి? రమణ మహర్షి భయపడ్డాడా? మెహర్ బాబా భయపడ్డారా? ఎక్కడా లేదండి. అలాగే ఇటుక విరిగిపోయింది, తెలుసు, ఆయనకి యథార్థ స్థితి తెలుసు. ఏమవుతుంది తర్వాత? జరగవలసింది జరుగుతుంది. ఎక్కడ కూడా అది అశుభము, అయ్యో నాకు ఇట్లా అయిపోతున్నదే అని నలుగురికి చెప్పి, అరే నేను భయపడిపోతున్నాను, నాకు కాస్త ఏదైనా చెయ్యండి అని బాబా అడిగారండి. ధైర్యులుగా జరగబోయేది జరుగుతున్నది, ఇది నాకు ముక్కలైపోయింది కానీ అని చెబుతూ ఆయన ఆ శరీరం అనేటువంటి దాన్ని ఏ రకంగా స్తంభింపజేయగలుగుతారో. ప్రాణము లేదు శరీరములో. 72 గంటలండి. ఎక్కడ ఏ జీవిత చరిత్రలో, ఎవరి జీవిత చరిత్రలో కూడా మనం వింటాం ఏమని, యేసుక్రీస్తు ప్రాణం విడిచిన తర్వాత ఆయన ఆ బైబిల్లో దాన్ని బట్టి మళ్ళీ ఆయన కనిపించారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదే శరీరం మళ్ళా కదలలేదండి. అదే శరీరం కదలడం అంటూ బైబిల్ ద్వారా కానీ ఆ రకంగా క్రైస్తవులు ఎవరు చెప్పారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? షిరిడీలో ఏ శరీరం అయితే చచ్చిపోయింది, అది ప్రాణం లేదని, డెడ్ బాడీ అని డాక్టర్ వచ్చి డిక్లేర్ చేశారో, చెప్పారో, అదే శరీరం 3 రోజుల తర్వాత, 72 గంటల తర్వాత అదే శరీరంలో చలనం వచ్చింది. ఎవరి జీవిత చరిత్రలో కూడా ఇట్లాంటిది మనం చదవము, అసలు జరగలేదండి. జరిగితే కదా అట్లా మనం చదవగలిగిన అవకాశం కలిగేది ఒక్క షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలో, సచ్చరిత్రలో మాత్రమే. అది కూడా చూడండి, మహల్సపతి ఒడిలో దత్త జయంతికి ముందు చాలా మంది అంటుంటారు, ఏవేవో చెప్తారు. కాదండి, ఏం జరిగిందో హేమాది పంత్ 43, 44 అధ్యాయంలో చెప్తున్నారు. నేను వెళ్తాను, మళ్ళీ వస్తాను రాను నేను చెప్పలేను, వస్తే సరే సరి, రాకపోతే నాకు ఊరి బయట గోరి కట్టని మహల్సపతికి చెప్పాడు. బాబా వస్తాడు రాడు తెలియదు, కానీ నన్ను మాత్రం 3 రోజులు చూడమన్నారు అని ఒడిలో పడుకోబెట్టుకున్నాడండి మహల్సపతి. అందుకని మహల్సపతికి నమస్కరిస్తే చాలండి, బాబా అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎంత ఓపికండి. సరిపోయింది, శరీరాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు 3 రోజులు, 3 గంటలు కాదు, 72 గంటలు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చేతులాడిచ్చారట. ఒకటి గుర్తు చేసుకోవచ్చు, పరకాయ ప్రవేశమని. పరకాయ ప్రవేశమా లేకపోతే మరి ఏమి శక్తా, వీటన్నిటి గురించి తర్కం వద్దండి, వాదన వద్దండి, లోతుకు వెళ్ళి ఆలోచన చేయకూడదు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఆయన శరీరం అనేటువంటి దాన్ని ఏ రకంగా స్తంభింపజేయగలుగుతారో ఎప్పుడో
అంటే దాదాపుగా బాబా మహాసమాధి చెందడానికి 32 సంవత్సరాల ముందే 1886వ సంవత్సరంలో ఈ రకంగా బాబా తన శరీరాన్ని ఆ రకంగా స్తంభింపజేశారనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. జోగు గారికి సన్యాసం స్వీకరించి జోగు గారికి దేహం మీద ఆయన చేసేటువంటి ఆ ధార్మికంగా ఉండేటువంటి ఆలోచనలో ఒక ఆలోచన కలిగించారు, ప్రేరణ కలిగించారు, ఉపదేశం చేశారు. బాబా మీకు ఎన్నాళ్ళ నుంచి సేవ చేస్తున్నాను, మరి నాకు మోక్షం వస్తుందా, అభిమానం పోయిన తర్వాతనే వస్తుందా మోక్షం అని ఈ రకంగా చెప్పారట. అంటే ఆ భార్య మీద మమకారం ఉండింది, ఆ భార్య కాస్త చనిపోయింది. జోగుకు ఆ తర్వాత తెలిసింది. బాబా చెప్పినటువంటి అమృతతుల్యమైనటువంటి మాటలు, ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారిని ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. దర్శించడం అండి అంటే తత్వాన్ని దర్శించుకుంటారు అని చెబుతూ నేను వాళ్ళకు రుణగ్రస్తుడని చెప్పాడండి బాబా. నేను అంటే ఎవరో దయచేసి గుర్తు చేసుకోండి అని ఈ రకంగా చెబుతూ, ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారవుతారు, ఎవరైతే బాధను అనుభవిస్తారో ఓర్చుకుంటారో వారు నాకు చాలా ప్రీతిని అందిస్తారు అని చెబుతూ అందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారం కలిగించాలని అవతరించినటువంటి సాయిబాబా శరీరాన్ని విడిచిపెట్టడం తప్పించి మరొకటి కాదండి. అందుకని ఈ 43, 44వ అధ్యాయంలో చెప్పిన వాటిని గుర్తు చేస్తూ 3 రోజులకు తిరిగి వస్తానని రాకుంటే తనకు గోరి కట్టమని చెప్పి పడుకున్నారు మహల్సపతి ఒడిలో, చెప్పి పడుకున్నారు మహల్సపతి ఒడిలో, మృతుడై కదిలారు మళ్ళీ ఆ ఒడిలో, షిరిడీలో తిరిగిన దేవుడు, రామాయణాన్ని బాబా విన్నారు. ఇక చెప్పండి ఆయన మహమ్మదీయుడు అంటే ఏమనాలో. రామాయణాన్ని బాబా విన్నారు, ఇటిక విరిగిపోతే అది సూచనన్నారు, దానమే చేశారు దేహాన్ని వదిలారు, దేవుడై సమాధి గుడిలో ఉన్నారు, షిరిడీలో తిరిగిన దేవుడు, మసీదు కూలింది వెళుతున్నానని బక్కలు పూలతో దేహాన్ని కప్పమని పండరిలో గణుకు కలలో చెప్పారు, అతడొచ్చి షిరిడీలో భజనలు చేశారు, షిరిడీలో తిరిగిన దేవుడు, కృష్ణమూర్తిని పెట్ట అనుమతిని కోరారు, కలసి మనముందాము అని సాయి చెప్పారు, ఆ మాట నిజమైంది సాయి మందిరమైంది, ఆ మాట నిజమైంది సాయి మందిరమైంది, కోట్లాది భక్తులకు పూజించు స్థలమైంది, షిరిడీలో తిరిగిన దేవుడు, సమాధిలో నుంచి బదులు చెబుతున్నారు. అందరికీ చాలా మందికి అనుభవం ఉందండి. సమాధిలో నుంచి బదులు చెబుతున్నారు. కొంతమంది వెళ్ళలేరండి షిరిడీకి, సమాధిని తాకలేరండి, మందిర షిరిడికి వెళ్ళలేరు. అందుకోసమే గుర్తు చేస్తున్నాను, సమాధిలో నుంచి బదులు చెబుతున్నారు, శరణన్న వారికి చెంతనే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ ఏ దేశంలోనైనా బాబా అని ఆర్తితో పిలిస్తే శరణన్న వారికి చెంతనే ఉన్నారు, సచ్చరిత తానై అభయమిస్తున్నారు. పారాయణం చేయండి సచ్చరిత్ర శ్రద్ధగా పారాయణం చేస్తే బాబా మా వెంట ఉన్నాడండి అని కోట్లాది మంది భక్తులు ఇప్పటికీ అనుభవం కలుగుతున్నాయి వాళ్ళకి. సచ్చరిత తానై అభయమిస్తున్నారు, రాజేంద్ర వినుతుడై రక్షిస్తూ ఉన్నారు, షిరిడీలో తిరిగిన దేవుడు, సీమోల్లంఘనము చేసిన విజయుడు, షిరిడీలో తిరిగిన దేవుడు, నలుగురిలో తిరిగిన నారాయణుడు, నమ్మిన వారికి సర్వేశ్వరుడు, ముగ్గురమ్మలగన్న మూలపు అమ్మతడు, ముగ్గురమ్మలగన్న మూలపు అమ్మతడు, ముమ్మూర్తుల స్వామి దత్తాత్రేయుడు, షిరిడీలో తిరిగిన దేవుడు, షిరిడీలో తిరిగిన దేవుడు, షిరిడీలో తిరిగిన దేవుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय।